ఇది కదా మత సామరస్యం అంటే. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా చార్మినార్ వద్ద ముక్కోటి ఏకాదశి వేడుకలు నిలిచాయి. వెంకటేశ్వర స్వామి ఊరేగింపులో బురఖా ధరించిన ఓ ముస్లిం మహిళ భక్తితో కోలాటమాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ అపరూప దృశ్యాన్ని సిపి సజ్జనర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హైదరాబాద్ లోని గంగా జముని తెహజీబ్ సంస్కృతికి ఇది నిలువుట దట్టం అని కొనియాడారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారి మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. మీ ప్రాణం మీ చేతుల్లోనే. ట్రాఫిక్ పోలీసులు ప్రజల భద్రత కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు. రక్తంలో 100 ml కు 30 mg కంటే ఎక్కువగా ఆల్కహాల్ ఉంటే నేరంగా పరిగణిస్తారు. దీనిపై అవగాహన కల్పించేందుకు పోలీసులు ఒక A1 వీడియోను విడుదల చేశారు. తాగి ప్రమాదానికి గురైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుందని చెప్పారు. మద్యం తాగి వాహనం నడపడం నేరమని చెప్పారు. ఆవలి పర్వతాల్లో మైనింగ్ వల్ల కలిగే పర్యావరణ ముప్పును ఓ కళాకారుడు వీడియో ద్వారా కళ్లకు కట్టినట్టు వివరించాడు. కొండలను తొలగిస్తే రాజస్థాన్ ఎడారి నుంచి వచ్చే దుమ్ము ధూళి నేరుగా నగరాలపై పడి వాతావరణాన్ని విషతుల్యం చేస్తాయని హెచ్చరించారు. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటి పచ్చని గ్రామాలు, నగరాలు కూడా ఎడారులుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దుర్గం చెరువు ఆక్రమణలకు హైడ్రా చెక్. మాదాపూర్ ఇనార్బ్రిడ్జ్ మాల్ వైపు దుర్గం చెరువులో ఉన్న దాదాపు 5 ఎకరాల మేల కబ్జాను తొలగించిన హైడ్రా 116 ఎకరాలకు మిగిలిన 160 ఎకరాల చెరువు కబ్జాల పర్వాన్ని చెబుతున్న శాటిలైట్ చిత్రాలు. ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల అధికారులతో విచారణ చేయించాలని ఆదేశాలు. దుబాయ్ నుంచి హాదీ హంతకుడి సెల్ఫీ వీడియో. బంగ్లాదేశ్ విద్యార్థి నేత హాదీ హత్య కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న మసూద్ వీడియో స్టేట్మెంట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను ప్రస్తుతం దుబాయ్లో ఉన్నానని, హాదీ హత్యలో తనకు ఎలాంటి సంబంధం లేదని అందులో వెల్లడించారు. బంగ్లాదేశ్ పోలీసులు తనను అనుమానితుడిగా గుర్తించడంపై ఆయన స్పందిస్తూ ఆరోపణలను తోసిపుచ్చారు. హాదీ హత్య కేసు నిందితులు భారత్కు పారిపోయారన్న ఢాకా పోలీసుల ఆరోపణలకు బీఎస్ఎఫ్ ఖండించింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాలు పాలమూరు ప్రాజెక్టుకు శాపం. ప్రకృతి ప్రసాదించిన జలవనరులలో రాష్ట్రానికి దక్కాల్సిన వాటా దక్కడం లేదనే అసంతృప్తితో రగిలిన తెలంగాణ ఉద్యమంలో జలవనరుల సమస్య కీలక పాత్ర పోషించింది. మనకు నీళ్లు వస్తాయన్న తెలంగాణ ప్రజల ఆశలన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆవిరైపోయాయి. జల ప్రాజెక్టుల విషయంలో నాటి బీఆర్ఎస్ పాలకుల తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం బయట పెడుతుండటంతో ఆ పార్టీ నాయకులు ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన వివక్ష అనేక తప్పిదాలు బయటపడడంతో వాటిని తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులు దొంగే దొంగ అన్నట్లుగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు. విశ్వగురువుగా ఎలా మారుతాం? తెలుగులో మాట్లాడుతూ ఇండియన్ ఫుడ్ రివ్యూ చేసిన జపాన్ యువకుడు.